నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. అయితే మాకు టీఎస్పీఎస్సీ నుంచి ఎటువంటి సమాధానం దొరకట్లేదు. అయితే మాకు రిజల్ట్స్ అనేది ఇవ్వట్లేదు. జరిగిన ఎగ్జామ్స్కి ఆల్రెడీ 18 ఎగ్జామ్లు జరిగిపోయినాయి. మాకు 1.5 year బ్యాక్ నోటిఫికేషన్ ఇచ్చారు. పేపర్ లీక్ల వల్ల క్యాన్సిల్ అయినాయి, మళ్ళీ పెట్టారు. అయినా నిరుత్సాహపడకుండా మళ్ళీ రాసాము, కానీ ఇప్పటికీ రిజల్ట్స్ ఇవ్వట్లేదు. మళ్ళీ ఇంకా కొత్త గవర్నమెంట్ కూడా దాని నుంచి ఎటువంటి సమాధానం లేదు. సో కొత్త గవర్నమెంట్ నుంచి మాకు ఒక హామీ కావాలి. 1 month టైం 1 monthలో ఇస్తాము అని ఏదో ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తే మేము కనీసం వేరే ఉపాధి అన్న చూసుకుంటాం. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, ఆర్థిక స్తోమత ఉండదు చాలా మందికి. ఇలా ఎన్ని ఏళ్ల తరబడి ఇలా ఉద్యోగాల కోసమే చూస్తూ ఉంటే. అంటే మీరు రీసెంట్గా చూసుంటారు, జనార్దన్ రెడ్డి ఆయన చైర్మన్, ఆయన రాజీనామా చేసిండు. సభ్యులు కూడా చాలామంది రాజీనామా చేస్తూ ఉన్నారు. కొత్త బాడీ ఫుల్ ఫ్లెడ్జ్గా టీఎస్పీఎస్సీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత రిక్రూట్మెంట్ చేస్తారు అనేటువంటి అంశం వార్తల్లో వస్తుంది కదండి. ఆల్రెడీ వాళ్ళ రిజిగ్నేషన్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉంది. గవర్నర్ ఇంకా యాక్సెప్ట్ చేస్తలేదు. అది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ కొత్త ఒక ఎంక్వైరీ కమిటీ అనేది ఫామ్ అవ్వాలి. అవన్నీ ఫామ్ చేయడానికి ఒక 6 నెలలు పట్టేలాగా ఉంది. మేమందరం మాకు 6 నెలలు వెయిట్ చేసుకుంటూ ఉండలేం కదండి. ఆల్రెడీ అయిపోయిన ఉద్యోగాల కన్నా మాకు రిజల్ట్స్ ఇచ్చేస్తే కొత్త ఉద్యోగాల కన్నా చదువుకుంటాము. ఇలా మమ్మల్ని వెయిట్ చేపిస్తున్నారు కానీ ఎటువంటి సమాధానం లేదు. అందుకే గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించాలి. ఎందుకంటే మేము విద్యార్థులకు ఎప్పుడు న్యాయం చేయొద్దు. బీఆర్ఎస్ గవర్నమెంటే పడిపోయింది విద్యార్థుల తాకిడికి. ఎస్, ఇప్పటికీ కాంగ్రెస్ అయినా సరే మమ్మల్ని పట్టించుకోవాలని కోరుతున్నాము. We want results. ఒక్కసారి ఈ సబ్జెక్ట్ చూడొచ్చు. రిక్వెస్ట్ ఫర్ స్విఫ్ట్ రెజల్యూషన్ ఆఫ్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ టీఎస్పీఎస్సీ బై రిజాల్వింగ్ హారిజంటల్ రిజర్వేషన్ అనేటువంటి అంశం మీద వీళ్ళు ఇక్కడికి వచ్చినారు. సో రాష్ట్ర ప్రభుత్వం దాని మీద సీరియస్గా ఉందని చెప్తా ఉన్నారు. మన వీళ్ళ విజ్ఞప్తులకు ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి. ఇంకా చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న ఏడికైనా వచ్చినాం? నారాయణపేట డిస్టిక్ అండి. ఇది డిఎస్సి గురించి అండి. మాది గత ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో 5,089 పోస్టులకు డిఎస్సి టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చింది కదా సార్. అందులో మేము గత కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 2011-12 టైంలో మేము బీఈడి డిగ్రీ 40% తోటి బీఈడి కంప్లీట్ చేసుకున్నామండి. మాకు అప్పుడు బీఈడి ఎంట్రన్స్ రాసుకోవడానికి డిగ్రీలో పర్సెంటేజ్ అడగలేదండి. ఖాళీ 40% తోటి డిగ్రీ కంప్లీట్ చేసుకొని మేము బీఈడి కంప్లీట్ చేసుకొని డిగ్రీలో 40% తోటి బీఈడి కంప్లీట్ చేసుకున్నామండి. కంప్లీట్ చేసుకొని టెట్ క్వాలిఫై అయినాం. టెట్ క్వాలిఫై అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2017 టీఆర్టీలో కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 2023 టీఆర్టీలో కానీ మాకు 45% పెట్టి మాకు టెట్ క్వాలిఫై అయినా కూడా మాకు 45% పెట్టి మాకు అన్యాయం చేస్తుందండి. మేము కోర్టుకి వెళ్ళి మేము పర్మిషన్ తీసుకొచ్చుకున్నాము, ఆర్డర్ తెచ్చుకొని మేము టీఆర్టీకి అప్లై చేసుకున్నాము. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ మేము.